నువ్వు ఒక్కరు కాదు, వేల కొద్ది ఉన్నది నీ సైన్యం వెనకాతల దేవదూతల సమూహం ఉన్నది. నువ్వు భయపడకు యెహోషువా, నువ్వు భయపడకు యెహోషువా. ఒక దినాన నా జీవితంలో జరిగింది, నా జీవితంలో జరిగింది. బలమైన వారు ఒక నలుగురు వ్యక్తులు నా మీదకు వచ్చినప్పుడు, అది నా ఊరు కాదు, నా వాడ కాదు, నా ఏరియా కాదు, నలుగురు వ్యక్తులు నన్ను పట్టడానికి నా మీదకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువను లేపినట్లు నిన్ను లేపుతున్నాను, ఇంకా కూర్చోనున్నావంటే పైకి లేగు అని అన్నాడు. ఒకేసారి దగ్గరికి వచ్చేసారు. ఇంత మాదిరి 4 అడుగుల దూరం దగ్గరికి వచ్చేసారు. నలుగురు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు లేచి నిలబడి ఒక అడుగు ముందుకైనా దేవుడు, ఒకే అడుగు ముందుకైనానే నలుగురు వెనక్కి పరుగులు తీశారు. గట్టిగా చెప్పడం దేవుడు యెహోషువ తరపున ఉన్న దేవుడు నీ తరపున ఉంటాడు. 5 రాజుల్ని తీసుకెళ్లి 5 తాడి చెట్ల మీద ఊరిపోశాడు యెహోషువ. 5 తాడి చెట్ల మీద ఊరిపోశాడు, 5 చెట్ల మీద ఊరిపోశాడు. దేవుని ప్రియులారా, 5 రాజులు పటాపంచులు అయిపోయారు. మరణ హోమం వినబడింది. చదవడం వచ్చిన ఇందులోనే ఉన్నది. దేవుని ప్రియులారా, హల్లెలూయా. ఎవరైనా యుద్ధ నిలబడని యెహోషువతో సెలవీయగా యెహోషువ 5 రాజులు వారి సైన్యం మీద యెహోషువ పడి వారిని అంతము చేసి చచ్చిపోయి ఇక్కడ చూడండి, రాజుగారిని చూడండి. రాజుగారు 5 రాజుల్ని తీసుకెళ్లి 5 రాజుల్ని యెహోషువ తీసుకెళ్లి చెట్టుకి భయపడుతున్నావేంటి? నీలో యేసులో నువ్వు ఉన్నాయి కదా, నువ్వు దేనికి ఇబ్బంది పడకపోయినా ఇబ్బంది పడకు. నువ్వు శాసిస్తే ఆగమంటే ఆగిపోతాయి. స్తోత్రం, హల్లెలూయా. ఆగమంటే ఏం చేస్తాయి? ఆగమంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి నా వెనకాతల కర్రట్టుకొని వస్తా బిడ్డలకు కథలు చెప్తున్నాను అనుకోండి, నిజంగానే చెప్తున్నా. సాయంకాలం 6 అయ్యింది, చిన్నగా చీకట పడుతుంది. పొలంలోకి నడుచుకుంటూ వెళ్తున్నాను. వెళ్తుంటే ఈ మాదిరి కర్ర, ఈ మాదిరి లాభంలో వెనకాతలు పెట్టుకొని వస్తుంది. ఏం చేస్తున్నారు? వెనకాతలు పెట్టుకొని. నేను ముందు నడుస్తున్నాను, వెనకాతలు నడుస్తున్నాను. నాకు తోడుగా వస్తున్నాను అనుకుంటున్నారా? నేను అవకాశం చూసి ఒక బాధేద్దామని అనుకున్నాను. స్తోత్రం. నేను అనుకున్నాను, రే నువ్వు పట్టుకొస్తున్నావు కానీ కర్రా, నీకు నాకు మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు, కనపడలేదా నీకు? ఎవరున్నారు? నువ్వు కనపట్టుగా, నువ్వు భయంతో తెస్తున్నావు కర్రా, నువ్వు భయంతో తెస్తున్నావు కర్రా. నాకు నీకు మధ్యలో ఒక మహనీయుడు ఉన్నాడు, ఓ మహిమ గల రాజు ఉన్నాడు, మహిమ గల దేవుడు ఉన్నాడు. నేను భయపడనా, నేను వెళ్ళిపోతున్నా మార్గం గుండా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గెట్స్ ఉన్నాయి,
తెలీదా మీకు ఎవరికైనా? ఎవరికి తెలీదా? డేరుంది. ఈ డేరికి గల కారకుడు ఎవరు? ఎవరండి? ఒక్కడనే అనుకున్నావా? ఒక్క నీకు సమూహం ఉన్నది వెనకాతల. స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎల్లవలసిన దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగాను. మామూలుగా వచ్చేస్తున్నాను. కర్ర పక్కన పడిచేసి నాకంటే ముందు వెళ్ళిపోతాను. స్తోత్రం. కనిపించారా ఆయనకి? ఎవరు కనిపించారు? ఒక్కడికి తోడే ఉంటాడు అనుకున్నావా? ఆపుదానికి ప్రయత్నం చేస్తావా? నువ్వు కంప్లీట్ అయిపో. అర్ధరాత్రి సమయం అంతా ప్రార్థన చేసుకో, ప్రతిరోజు చేసుకో. నువ్వు దేవుడికి దగ్గర అయిన తర్వాత ప్రయత్నించి, ప్రభువా నేను నీతో ఉంటే సృష్టి నా మాట వింటదంట కదా, నేను నీలో ఉంటే సృష్టి నా మాట వింటదంట కదా, ఒక్కసారి ప్రయత్నం చేస్తాను ప్రభువా అని వర్షం అవుతున్నప్పుడు వర్షమా యేసు నామములో ఆగు అని ఆగుతుందంట. చెప్పండి, ఆగుతుందా? ఆగుతుంది. నువ్వెవరితో ఏకమయ్యావు? దేవునితో ఏకమయ్యావు. కరెక్ట్ గా వర్షం ఆగు అని అనగానే చూసుకున్న తర్వాత ఆగమందాలి. ఇప్పుడు చెప్తాను అడి దగ్గరికి వెళ్ళకపోతే ఎవరనుకుంటారు? దేవుని నామములో నీకు అన్ని కూడా ఆధీనంలోకి రావాలి. స్తోత్రం. అన్ని ఈ సృష్టిని ఆధీనంలోకి తెచ్చుకోవాలి. సృష్టిని మాట వింటది. ఎందుకని? ఈ యేసయ్యే సృష్టించాడు. నీకు రైట్స్ ఇస్తే ఉండదా? చెప్పండి. ప్రధానమంత్రి అన్నాడు, ఓ యోసేపు నీకు అన్ని రైట్స్ ఇచ్చానయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్ని అని అనగానే ప్రధానమంత్రికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏమి లేవు ఈ దగ్గర. అయినా ఏమయ్యాడైనా ఓటేసి గెలవలేదు. దేవుడు తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టేసాడు. ఏం చేశాడు దేవుడు? ఎక్కడ కూర్చోబెట్టేశాడు? కుర్చీలో కూర్చోబెట్టేసాడండి. తెలుగుదేశం చూసేసరికి ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ కన్ను మూసాడు? అన్నయ్యల చేతుల్లో కన్ను మూస్తే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ప్రధానమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, నేను ఈరోజు యేసయ్య దగ్గర ఒక్కటి కూడా సాధించలేము. ఎప్పుడు నేను చూడుతున్నానయ్యా అడిగి పని కూడా అడగ మీ దగ్గర అడిగిన ఒకసారి చెప్పండి. దేవుడితో లేవు, ప్రార్థనలో ఉన్నామంటే. ఎవరితో లేవండి? మోకరించమ్మా, ఎందుకు చెప్తాయా? మోకరించి ప్రార్థన చేద్దాం అనేది ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలి. మారుతారు. బాధ పక్కన పెట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది పక్కన పెట్టి? బాధలు పక్కన పెట్టి దేవుడితో బంధాన్ని దగ్గర కింద